రాందాసు మాస్టారు. కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. రామదాసు గారు గవర్నమెంట్ స్కూల్ తెలుగు టీచర్. ఆయన క్లాస్కి పక్కన క్లాస్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఆయన పద్యాలు రాగయుక్తంగా పాడుతూ పాఠాలు చెబుతూ ఉంటే నిశ్శబ్దంగా వినేవారు. అప్పట్లో టీచర్స్కి ఇప్పట్లా లక్షల జీతాలు లేవు. బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. దాసుగారికి ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లడు. మిగిలిన టీచర్స్లా ట్యూషన్ చెప్పి 4 రూపాయలు సంపాదించి సంసారాన్ని పోషించుదాం అనుకుంటే తెలుగు చెప్పించుకోవడానికి ఎవరూ రాకపోవడంతో మొదటి వారం నుంచి కిరాణా షాపులో అప్పు పెట్టడం అలవాటైపోయింది. తండ్రి నుంచి వచ్చిన పెద్ద దొడ్లో చిన్న పెంకుటిల్లు ఉండడంతో అద్దె బాధ తప్పింది. ఆయన క్లాసులో 10th క్లాస్ చదువుతున్న సూర్య అనే స్టూడెంట్ అంటే చాలా ఇష్టం. అలాగే సూర్య కూడా దాసుగారింటికి వెళ్ళి దాసుగారి దగ్గర తెలుగు వ్యాకరణం నేర్చుకునేవాడు. దాసుగారికి బట్టతల, ఆ తల మీద గోళీకాయంత లంప్ ఉండేది. కొంతమంది అల్లరి పిల్లలు ఆయన కనిపించగానే అదిగో గోళీగారు వస్తున్నారు అని వెకిలిగా కామెంట్ చేసేవాళ్ళు. దాసుగారు కూడా కొన్నాళ్ళు పిల్లల కామెంట్స్ పట్టించుకోలేదు. కానీ వాళ్ళ మాటలు భరించలేక 2 రోజులు సెలవు పెట్టి లంప్ని ఆపరేషన్ చేయించుకున్నారు. 2 రోజుల సెలవైన తర్వాత నున్నటి తనతో స్కూల్లో దాసుగారు కనిపించడంతో ఎవరో కుర్రాడు ఒరేయ్ కట్గోళి గారు వస్తున్నారు అనడంతో చివరికి దాసుగారికి ఆ పేరు ఉండిపోయింది. తోటి టీచర్స్ కూడా అదే పేరుతో మాట్లాడుకునేవారు. ఇక చేసేది లేక దాసుగారు కూడా ఆ పిలుపుకి అలవాటు పడిపోయారు. సూర్య 10th క్లాస్ మంచి ర్యాంక్లో పాస్ అయ్యాడు. దాసుగారు తన గుర్తుగా మంచి పెన్ను గిఫ్ట్గా ఇచ్చారు. కాలం రివ్వున జరిగిపోతుంది. ఇప్పుడు సూర్య చీఫ్ జనరల్ మేనేజర్ టెలిఫోన్ డిపార్ట్మెంట్కి. వారంలో 4 రోజులు క్యాంప్లో ఉంటాడు. పెద్ద గవర్నమెంట్ క్వార్టర్స్లో నివాసం. అతని భార్య వినత పిల్లాడిని చూసుకుంటూ సూర్యకి తోడుగా ఉంటుంది. అబ్బా, ఈయన ఇంకా 2 రోజుల వరకు క్యాంప్ నుంచి రారు. ఏమిటో పేరుకి పెద్ద ఉద్యోగం, కానీ ఇంటి పట్టున ఉండి పెళ్ళాం పిల్లలతో గడపలేరు అనుకుని కాలింగ్ బెల్ మోగడంతో సోఫాలో నుంచి లేచి తలుపు తీసింది. ఎదురుగా ఖాదీ చొక్కా, ముతక పంచ, భుజంపైన కండువాతో 70 ఏళ్ల మనిషి నిలబడి ఉన్నాడు. సహజంగా బ్రాహ్మణ కుటుంబం కావడంతో చాలామంది బీద బ్రాహ్మణులు ఏదో ఒక సహాయం కోసం వస్తూ ఉండడం, వాళ్ళకి కాదు అనకుండా ఎంతో అంతో డబ్బు ఇచ్చి పంపించే అలవాటు సూర్యకి. ఆయన లేరు, క్యాంప్లో ఉన్నారు. తర్వాత రండి అంది చిరాగ్గా. సారు వస్తే ఈ లెటర్ ఇవ్వండి అని ఒక చిన్న పేపర్ మీద ఏదో రాసి ఇచ్చాడు. సరే అని తలుపు వేసుకుంది. ఆ రోజు క్యాంప్ నుంచి వచ్చిన భర్తకి భోజనం పెడుతూ, మీరు ఊర్లో ఉన్నప్పుడు బీద బ్రాహ్మణులమని సహాయం కోసం వస్తున్నారు. అదే అలవాటుతో మీరు క్యాంప్లో ఉన్నప్పుడు వచ్చి విసిగిస్తున్నారు అంది. పోనీ ఒక 100 రూపాయలు ఇచ్చి పంపితే మనం బీదవాళ్ళం అయిపోం కదా, వాళ్ళ మీద విసుక్కోవడం ఎందుకు అన్నాడు చేతులు కడుక్కుంటూ. అన్నట్టు మొన్న ఒక ముసలాయన వచ్చాడు, మీరు లేరని చెప్పాను. ఏదో కాగితం ఇచ్చి మీకు ఇమ్మన్నాడు. ఎక్కడో పెట్టాను, గుర్తుకు రాగానే ఇస్తాను అంది. 1 గంట తర్వాత ఇదిగో ఆయన ఇచ్చిన కాగితం అంటూ ఇచ్చింది వినత. కాగితంలో చిరంజీవి సూర్యకి, నేను నీ తెలుగు టీచర్ రామదాస్ని. గుర్తుకు వచ్చానా? మా అబ్బాయి ఇక్కడే జాబ్ చేస్తున్నాడు. నేను మా ఆవిడ కొన్ని రోజులు మా అబ్బాయి దగ్గర ఉండి మళ్ళీ మన ఊరికి వెళ్ళిపోతాం. నువ్వు ఇక్కడ పెద్ద ఆఫీసర్గా ఉన్నావని తెలిసి నిన్ను చూడాలని వచ్చాను. నీకు వీలుంటే ఈ నంబర్ మా అబ్బాయిది, ఫోన్ చేస్తే మాట్లాడతాను అని ఉంది. ఇదిగో విని, ఇంటికి ఎవరైనా వస్తే వివరాలు తెలుసుకోకుండా పంపించేయడమేనా? నా ఉద్యోగంతో నాకే గర్వం రాలేదు, నీకు ఎక్కువైంది. ఆ వచ్చినాయన మా మాస్టర్ గారు. ఇంటికి తెలియని వాళ్ళు వస్తే వాళ్ళు మన సహాయం కోసం వచ్చారని తలుపులు వేసేయడం నీకు బాగా అలవాటైంది అన్నాడు కోపంగా. బాగానే ఉంది, ఆ వచ్చినాయన మీకు టీచర్ అని నాకేం తెలుసు? వేసుకున్న బట్టలు చూస్తే అలా అనిపించలేదు అంది వినత. వెంటనే రామదాస్ గారు ఇచ్చిన నెంబర్ని చూసి, అరే ఇది మా టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఆఫీసు వాళ్ళ ఫోన్లో ఉంది అనుకుంటూ ఫోన్ చేశాడు. నమస్కారం సార్, నాన్నగారికి ఇస్తున్నాను.
అంటూ అతి వినయంగా జవాబు వచ్చింది. సూర్యనా, ఎలా ఉన్నావు? అబ్బా, ఎన్ని రోజులైంది నీ మాట విని. నువ్వు ఫోన్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాయనా అన్నారు రామదాస్ గారు. అదేమిటి మాస్టారు, మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? మీ ఆరోగ్యం, మేడం ఆరోగ్యం ఎలా ఉంది? మీ అమ్మాయి ఎక్కడ ఉన్నారు అని అడిగాడు సూర్య. అమ్మాయి బెంగళూరులో ఉంది. అల్లుడు కాలేజీలో లెక్చరర్. అబ్బాయి ఇక్కడే మీ డిపార్ట్మెంట్లోనే జూనియర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అన్నారు. ఓహో, మా ఆఫీసులోనా? నాకు తెలిసి ఉంటే కలిసేవాళ్ళం. మీ అబ్బాయి ఫోన్ ఇవ్వండి అని వాళ్ళ అబ్బాయితో మాట్లాడి, రేపు ఆదివారం కదా, మీ ఇంటికి వస్తాం, లొకేషన్ పెట్టండి అన్నాడు సూర్య. సార్, మీకెందుకు శ్రమ, మా నాన్నగారు తీసుకుని మీ ఇంటికి వస్తాం అన్నాడు. మా మాస్టర్ని చూడడానికి నేను రావాలి, కానీ ఆయన్ని నా దగ్గరికి పిలిపించుకోకూడదు. మీరు లొకేషన్ పంపండి అని ఫోన్ పెట్టేశాడు. ఇదిగో, రేపు ఉదయం మా మాస్టర్ ఇంటికి వెళ్తున్నాం. అటెండర్ని పంపి 4 రకాల పండ్లు, స్వీట్లు తెప్పించు, కొద్దిగా ఎక్కువ తెప్పించు అన్నాడు. ఉదయం 9 గంటలకు భార్యను తీసుకుని రామదాస్ మాస్టర్ గారి అబ్బాయి ఇంటి లొకేషన్కి వెళ్ళాడు. మధ్యతరగతి వాళ్ళు ఉండే ఏరియా. అడ్రస్ ప్రకారం 3 ఫ్లోర్ల అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు. మాస్టర్ గారు ఉండేది 3వ ఫ్లోర్. లిఫ్ట్ లేదట. డ్రైవర్ పండ్ల బుట్ట పట్టుకుని వస్తూ ఉండగా మెల్లగా మెట్లెక్కుతున్నారు. 2వ ఫ్లోర్లోనే మాస్టర్ గారి అబ్బాయి ఎదురు వచ్చి, సార్, ఇది చిన్న అపార్ట్మెంట్ అవడంతో లిఫ్ట్ లేదు. మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి అన్నాడు భయపడుతూ. అచ్చు మాస్టర్ గారి పోలికలే. మీ పేరేమిటి అన్నాడు. కృష్ణదాస్ సార్ అన్నాడు. మొత్తానికి 3వ ఫ్లోర్కి వచ్చారు. అది 2 పడగదుల ఫ్లాట్. ఉన్నంతలో నీట్గా ఉంది. పడకుర్చీలో కూర్చొని భాగవతం చదువుకుంటున్న మాస్టారు అలికిడికి పుస్తకంలో నుండి తల పైకెత్తి చూసి గబుక్కున లేచి నించుని, నువ్వు మా సూర్యావేనా అంటూ వచ్చి గట్టిగా కౌగిలించుకుని వెంటనే వదిలేసి, క్షమించు బాబు, నువ్వు ఇంకా చిన్నప్పటి శిష్యుడు అని అసౌకర్యం కలిగించాను. ఇలా వచ్చి కూర్చో అంటూ పడకుర్చీ చూపించారు రామదాస్ గారు. మాస్టారు, నేను మీ సూర్యాన్నే అంటూ మాస్టర్ గారిని తీసుకుని వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆయన కాళ్లకు నమస్కారం చేసుకున్నాడు. డ్రైవర్ పళ్ళబుట్ట అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఈమె నా భార్య వినత. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మీరు మా మాస్టారని తెలియక ఏమైనా అమర్యాదగా మాట్లాడి ఉంటే క్షమించండి అని మాస్టార్ 2 చేతులు పట్టుకున్నాడు. అయ్యో, అటువంటిదేమీ లేదు సూర్యం అని లోపలించి తన భార్యను పిలిచి, మన సూర్యం చిన్నప్పుడు మన ఇంటికి వచ్చేవాడు, గుర్తుందా అన్నారు. సూర్యం, వినత ఇద్దరూ ఆవిడ కాళ్ళకి నమస్కరించారు. వినత బ్యాగ్లో నుంచి పట్టుచీర తీసి ఆవిడకిచ్చింది. మాస్టారు గారికి సూర్యం పట్టుపంచె ఇచ్చి, దీవించండి మాస్టారు, మీ వల్లే నేను ఇంతటి వాడినయ్యాను అన్నాడు. నాదేముంది సూర్యం, నీ కృషి వల్ల అభివృద్ధిలోకి వచ్చావు అన్నారు రామదాస్ గారు. మాస్టర్ గారు, మిమ్మల్ని మేడంని తీసుకుని వెళ్ళి ఈ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ చూపిస్తాను. ఎల్లుండి ఉదయం బయలుదేరి వెళ్దాం. మీరు రెడీగా ఉండండి. ఈ శిష్యుడి కోరిక మన్నించాలి అన్నాడు సూర్య. మాస్టర్ గారికి యాదగిరిగుట్ట, భద్రాచలం, వరంగల్ రామప్ప గుడి మొదలైన టెంపుల్స్ తీసుకుని వెళ్ళి ప్రత్యేక దర్శనం, పూజలు చేయించాడు. ఈలోపు ఆఫీస్ వాళ్ళని అడిగి మాస్టర్ గారి అబ్బాయి కృష్ణదాస్ పరిస్థితి తెలుసుకున్నాడు. అతన్ని 10 రోజుల క్రితం అనంతపురం ట్రాన్స్ఫర్ చేశారని తెలుసుకున్నాడు. అతనికి ప్రమోషన్ లిస్టులో 2 సార్లు అవకాశం ఇవ్వలేదు అని కూడా తెలుసుకున్నాడు. బహుశా మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ట్రాన్స్ఫర్ ఆపమని అడగడానికి వచ్చారని గ్రహించి కృష్ణదాస్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసి ప్రమోషన్ కూడా ఇవ్వమని ఆర్డర్స్ వేశాడు. యాత్రలు పూర్తయిన తర్వాత మాస్టర్ గారి దగ్గర సెలవు తీసుకుంటూ, మీ అబ్బాయిని ప్రమోషన్ మీద హైదరాబాదులోనే ఉంచుతున్నాను అని చెప్పాడు. సూర్యం, నిన్ను ఇది అడగడానికే మీ ఇంటికి వచ్చాను. ఆ తర్వాత నువ్వు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు అనిపించింది, ఎప్పుడో చెప్పిన చదువుని ఉపయోగించి నిన్ను గురుదక్షిణ అడగడం న్యాయం కాదు అని. కానీ నువ్వు నిజమైన శిష్యుడివి కావడంతో నా మనస్సులోని కోరిక తీర్చి నేను అడగకుండానే గురుదక్షిణ సమర్పించావు. కలకాలం సుఖంగా, ఆరోగ్యంగా ఉండు నాయనా అని దీవించారు. జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడూ అనుభవించలేదు అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు సూర్య. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం
కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.